ఈరోజు మా దుర్గామాతను అయితే దీనికి వచ్చినాం. నా పేరు సూర్య, నైల్ ఇండియా తెలుసా అన్నారు వాళ్ళే. ఇక తెలియదు ఏముంది. గట్కేసరికి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు ఆర్ట్స్ పేరు ఏం పేరు? బోరియా ఆర్ట్స్ అంట. నేను ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి. ఇప్పుడు వరకు నేను గణేశుని తీసుకురానికి కూడా రాలే. మా మాతారాని అన్నప్పుడు మేము ప్రతిసారి ఫస్ట్ ఉంటాం. ఎందుకంటే అమ్మవారికి సేవ చేసుకోవడం అంటే మాకు మస్తు ఉంటాం. డాన్సర్ ఆడైతే చూసే పరిశాన్ వాళ్ళు మీరు ఫ్రెష్ అంటే డాన్సర్ అంటే ఫ్రెష్ కానీ అలా ఫ్రెష్ గా కటింగ్ చేయించిన ఎందుకు తెలుసా? పక్క బట్టలు రేపు విండాలా మా ఇంట్లో. మేము మా మాతారాన్ని తీసుకురానికి అయితే వచ్చినాం. ఇక మా మాతారాన్ని కూడా చూపిస్తాం. ఇక మన తెలిసే వీళ్ళంతా లాస్ట్ వీడియోలో మేము మా బిర్యానీ చిన్నప్పుడు వాళ్ళందరూ వీడియోలో వస్తున్నారు. భయాన్ ఛానల్ పేరు చెప్పు. పోనీ మన మాతారాన్ని చూపిస్తాం. ఇంకొకటి కడితే అయిపోతుంది. అది సబ్స్క్రైబర్స్ అందరికి నమస్తే. మా అన్న తెలుసు నా ఆవులో తింటాడు పాని వేసేడా అని తెలియదు ఏముంది. మొత్తం మార్చి ఉంటుంది మన రామ్నార్ దుర్గామాత. మనం ఎప్పటికేంచి మనం దుర్గామాత ఎప్పటికెళ్ళి పెడుతున్నాం అని ఎన్ని ఇయర్స్? మనం ఒక 22 సార్లు అవుతుంది. 22 సంవత్సరాలు అవుతుంది. 22 years నుంచి అన్న పెడుతున్నాం. మేమైతే ఒక 8 years నుంచి ఉంటున్నాం అన్నతోనైతే. మేము గుడిలో పెడుతుండే. అప్పటి నుంచి చిన్న ఉన్నప్పటి నుంచి మేము అన్నతోనే ఉంటుండే. మంచిగా నవరాత్రులు మస్తు చేస్తాం. లైటింగ్ ఇంకా మేము పూజలు మస్తు చేస్తాం. ప్రతి ఒక్కటి నిమజ్జనం మస్తు చేస్తాం. సో సబ్స్క్రైబర్స్ మీరు కూడా ప్రతి ఒక్కరు రోజుకు అందరు రావాలని చెప్పి కోరుతున్నాం మా మాత కాడికి. నెక్స్ట్ మా మాత చూపిస్తాం. మా మాత చూస్తే 2 కళ్ళు సరిపోయి అందరికి. మంచి డిజైన్ చేయించినాం. అంటే ప్రతిసారి ఒక్కొక్క పీస్ అనుకుంటే ఈసారి వేరే పీస్ ఒక యూనిక్ ఒక స్టైల్ అయితే ఒక ఇచ్చినుండే మనం ప్లాన్ 100% అయ్యింది. చూపిద్దాం. మనం చేసే టైం పాస్ కి అయితే ఎవరు తట్టుకోలేరు, భరించలేరు. మా చాపాడే ఏందో ఇక మనం బాధ భరించాడు. లేకపోతే తెలియదేమో నానికి చూపిస్తాం. చాట్ వెళ్ళిపోతారు. తెలియదేమో గ్యాస్ మనం రంగంలో దిగినామంటే రసగుల్లాలు మురారి గుండు మీరికెళ్ళి ఉంది. దోమలు కూడా దారి పానం ఇస్తాడు. కానీ అప్పులు చేసి ఇట్లా అయిపోయిండు టెన్షన్ కి. వేసుకుందామంటే వరకు ఒక కుక్కల బిజినెస్ పెట్టుకోండి కెనాల్. అవి ఫెయిల్ అయిపోయి ఇట్లా అయిపోయిండు. ఇంకి మురారి అని పేరు ఎందుకు పెట్టినంటే మహేష్ బాబు సినిమాల అందానికే సో అట్లా మా ఓన్ పేరు వచ్చేసి మురారి. నాకు లైటింగ్ వాళ్ళు ఫోన్ చేస్తారు. స్విచ్ ఆఫ్ చేసిన ఒక్క నిమిషం. అరే నువ్వు మేము ఎప్పటికే తెలుసు. ప్రతిసారి వస్తాయి దగ్గరికి. ఒక్క నిమిషం వీడు ఒకటి ఇన్స్టాగ్రామ్ లో ఏం పేజ్ అది కృషి క్లిక్స్ అని తీసిండు. 6000 ఫాలోవర్స్ బి లేరు. కానీ 600 అవన్నీ మేపించుకుంటున్నావా నువ్వు? లేకపోతే అవంతలా వస్తున్నాయా దేవునికి? అమ్మదయ అందరికి ఉండాలి. అందరికి ఉండాలి. అందులో మనం ఉండాలా. నువ్వు ఇప్పుడు ఒక్కరు వస్తే చాలా యాక్టింగ్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు రా భయ్? మాకు మేము మీ ఫ్రెండ్స్ ఒక చిన్న యాక్టింగ్ అట్లయితే కాదు. ఫస్ట్ అయితే నేను రామ్నగర్కి వస్తుంటా. ప్రతిసారి చేపలు తెలియక ముందు నేను వస్తుండే ఆడికి. ఎందుకంటే మస్తు చేస్తారు. నావలన మస్తు చేస్తాడు ప్రతిసారి. అంతకుముందు ఇడిపి దీక్షలు ఉంటుండే. ఈసారి ఎందుకో చెప్తా. ఈడు సంవత్సరంలో మంచిగా ఉండదంటే ఆ 9 రోజులే. సంవత్సరంలో మంచిగా ఉండేదంటే ఈ 9 రోజుల్లో మంచిగా ఉంటాడు. సంవత్సరంలో 9 రోజుల్లో మంచిగా ఉంటాడు. నీట్ అనిపిస్తుంది. కాదు నేనేమంటున్నా, అన్ని మాటలు చూపిస్తాం రా. అన్ని మాటలు చూపిస్తాం. అమ్మ దయ అందరికి ఉంటుంది. మంచిగా ఉండాలి మనం 9 రోజులు. వాడైతే మాతో బయటికి పోతుంది అమ్మ. మాతలు అయితే చాలా యూనిక్ ఉన్నాయి. మస్తు మంచిగా ఉన్నాయి. అమ్మ దయ ఇక్కడ ఒక దగ్గర 20 పీసులే ఉన్నాయి. కానీ ఆ 20 పీసులు అసలు ఇక యాంటీకి చెప్పలేము. ఇక అమ్మ దుర్గమ్మ నువ్వు నాకు ఉన్నావే. ఒక డైలాగ్ కొట్టినా విష్ణువా? జిల్నే వాళ్ళే పోతే జలానా మేరా కామే, అరే బస్సు మే కూర్చో డాన్సర్ చింటూ మేరా నామే అని.
దా సంతన్న మొత్తం కోసుకుంటాడు గొంతు అన్న పేరు సంతు తెలుసు కదా గొంతు కోసుకుంటాడు సంతు మనోళ్ళు వేసుకుని బ్రెడ్ జామ్ తినిపియా మా జెండు బాంబు మనోళ్ళు వేసుకుని వేసుడికి అందరు రైట్ అయిపోతారు ఫస్ట్ దుర్గామాతలు చూపిస్తాం దా మా ఇట్లా కానీ మాతలు అంటే చాలా మంచిగా ఉన్నాయి ప్రతిసారి వేరక్కడ తీసుకుంటుండే ఈసారి షెడ్ ఆడ చిన్న అని చెప్పి వీడికి పెట్టి షెడ్ ఆడ తీసుకుంటూనే ఇక్కడ పెద్ద మాత అయితే రెడీ అవుతుంది పెద్ద మాత అయితే రెడీ అవుతుంది ఓ మా జైబాని చాయ్ డబ్బా కమ్మన్ కాడ చూస్తేనే చాయ్ తాగుతా అటు టాకు మొత్తం కాదు అన్న పేరు తెలుసు అన్న అన్న దానికి వస్తూనే రసగుల్లాలు తినిపించి చక్కెర వచ్చినట్టు చేస్తాడు అన్న అలా అమ్మ ఓ లుటస్ చూడు ఎంత మంచిగా ఉంది ఘోరానుంది అమ్మవారు చీడ ఇట్లా చాలా బాగుంది అమ్మవారు అయితే చాలా అంటే చాలా బాగుంది మస్తు ఉన్నాయి కదా దుర్గామాత అక్కడ లోటస్ ఉంది మా లోటస్ ఆహా ఘోరానిగో అసలు చాలా ప్లాస్టిక్ తో రెడీ చేసిర్రు అది థర్మాకోల్ అసలు చాలా హైలైట్ బామ్ ఇది చేయితో తయారు చేసినామన్న మురాన్ ఉంది చూసినా అమ్మవారు లోటస్ ఎట్లా సెట్ చేసి వస్తా అదిగో థర్మాకోల్ అటు అన్నపూర్ణాదేవి మా దుర్గామాత మా అమ్మ పికాక్ వచ్చింది సైడ్కి ఓ సైడ్ పికాక్ చాలా యూనిక్ అంటే చాలా షెడ్ అమ్మవారు ఇంకా రెడీ కాలేదా రెడీ కాలే ఇగో ఈడ కూడా అమ్మవారు ఆడ పాముల మీద నించొని చూడు భారత్ మాతనా కాదు అదే స్నేక్స్ కింద అసలు చాలా హంగామా షాట్ ఉంది మొత్తం హైలైట్ అసలు యూనిక్ స్టైల్ ఇగో నీకు అన్న వాళ్ళు వాళ్ళ స్మోక్ పెట్టుకుంటా వైర్ నెల వాళ్ళు సెట్ చేసి కొత్త ట్రెండ్ దీంట్లో పాముల వైర్ల స్మోక్ పైపు ఉందా ఆ పల్ల స్మోక్ వస్తుందంటే ఇట్లా కృష్ణుడు వస్తాడు కింద ఇగో అన్న వాళ్ళు మీదేనా అన్న నువ్వు కృష్ణుడు అనగానే మనదే అనుకున్నాను మనతో అరే మనం ఆధారానికి ఓ మన రాతారాన్ని కవర్ ఇప్పుతారు మూడు మాతారాణిలకు 3 పాములు ఉన్నాయి ఒకసారి చూపి ఇంకా 3 అంటే 3 పెద్ద 3 స్నేక్స్ అమ్మవారు చాలా బాగుంది వీళ్ళకి వెళ్ళి స్పెషల్ అట్రాక్షన్ స్మోక్ వస్తుంది ఈ నవరాత్రులు 9 days ఎట్లుంటాయి అసలు అని చెప్పి నువ్వు చెప్పురా యాదో ఏం కాదు డాన్సర్ గాడు దసరా వరకు ఉంటాడు దినాకర్ దయవాడుతో చెప్పడానికి బిర్యానీ వీడియోలో అయితే చూసిరొచ్చు మోసాను మీరు మోహన్ పేరు లల్లు అనుకున్న సొంత ఇల్లు చెప్తున్నా అన్నారులోనే ఉంది మనం ఇల్లు ఉంది మన 9 days అన్నదానం ఉంటుంది మన తాన పొద్దున గంటలు వండినంత అయిపోతుంది 12 years నుంచి ఫ్రెండ్స్ మనం అంతా చిన్న చెడ్డి వేసుకొని తిరుగుతుండే అప్పట్లో ఇటు పొరలతో తిరుగుతుండే మనోడు అట్లా కళ్ళ మనం సౌండ్ వస్తుంది ఏమనుకోకూరి బయటికి పోయి టైం పాస్ చేద్దాం ఇద్దరు ఉంటారు బబ్లు బబ్బు లైక్ బియ్యం పోస్తున్నాం వాళ్ళు ఏంటంటే ఇడికి వచ్చిర్రు సొంబగా డాన్స్ అరే బయలు దూరం పోతుండ్రా ఊకే పెట్టే పెళ్లి కొడుకీడు ఆయన ఏంటంటే చెట్ల కాడ మన బాంబు ఉంటుందని జరుగుతుంటాడు అటు ఇటు. నీకు దండం పెడతాను అయ్యో ఇక్కడ నేచర్ కాదు దూరం పెట్టుకొని ఇక్కడ మస్తు అనిపిస్తలేదు ఇప్పుడు నేను స్నాప్ ఏం పెట్టినా పరిశాన్ అవుతారు అందరు చెప్పు ఏం పెట్టినావు గోవా 15 minutes రీచింగ్ ఇన్ మై గోవా అని పెట్టిన బ్రో ఏడా లొకేషన్ అంటారు కానీ మనం ఉన్నది గట్టిగా గట్టిగా ఉన్నట్టు ఈ స్నాప్ అనేది ఏం తెలుసా ఇగో నీ రూట్ మ్యాప్ లెక్క ఇస్తుంది ఘాట్ రోడ్ ఎక్కి ఎట్లా అయింది చూడు చూడు ఇక ఇట్లా మాత రెడీ అవుతుంది ఇంకొంచెం మాట్లాడ అవుతుందని జీరో చిన్న నీళ్ళు చల్ల నీళ్ళు తాగుదామని తాగినాం మళ్ళీ పోతున్నాం అనుకోరా పెడంత ఈ ప్రేమకి ఇక్కడ మొత్తం సబ్స్క్రైబర్ లో మనదే మొత్తం సిటీ మొత్తం అవ్వా మనదే మమ్మీ మమ్మీ మా శ్రీధర్ మమ్మీ. అదే నడుస్తుంది పెడంత ఈ ప్రేమకి
గుచ్చుకుంటే ముళ్ళు 16 నెలలు. కొట్టు లైక్ కొట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. టోచన్ మీద డాన్స్ ఆడరా టోచన్ మీద డాన్స్ ఆడాలా కన్నా ఆడితే కనబడం తీసినాక ఆడాలా. ఇగో ఇంతసేపు బబ్బు అని చెప్పినాం కదా, మా బబ్బు మా ఫ్రెండ్. అరే అట్లా దూరం పోకురా, ఏమనదా సబ్స్క్రైబర్ వచ్చింది మ్యాన్. అన్నా నువ్వు ఏడుంటావు? ఏంది నీకు? ఎక్కడ ఉంటావు? హాస్టల్ ఇప్పుడు హాస్టలా? ఇల్లు ఎక్కడ ఉన్నావు? మాది మెహదీపట్నం. మెహదీపట్నం. అచ్చా మైదీపట్నం అని చదువుకోనికి వచ్చిన. ఏ కాలేజ్ అన్న? కేపీఆర్ రెడ్డి ఇక్కడ ఉంది కదా. కేపీఆర్ రెడ్డి. అదే సాయిబాబా వాళ్ళు ఉంటారా? సాయిబాబా వాళ్ళు మన అన్న వాళ్ళు ఉంటారు. అవునా? నంబర్ నరేష్ లేడా? నరేష్ తెలియదా? అరే డ్యూక్ నరేష్ బబ్బు ఆడి ఇట్లా హాస్టల్ హాస్టల్ ఎక్కడ? ఇది మంజునాథ హాస్టల్. మంజునాథ. ఓ ఫోటోనా? దిగుదామన్నా మై లైఫ్ ఇట్లా థ్యాంక్స్ ఫర్ కమింగ్ మై లైఫ్ బాయ్. ఆయన లైఫ్ లో నువ్వు వచ్చిన నెంబర్ ఉండు దాని నచ్చిన ఫోటో దిగుదాం. నడవాలా ముంగల దిగుదామా ఇన్న దిగుదామా దాన్ని నువ్వు మధ్యలోకి రాట్లరా ముందు ఏంటిది అందరూ ఒకసారి కెమెరా వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఛానల్ అనురి. అరే అనురి బాయ్ సార్ నా హాస్టల్ అయితే ఫోన్ చేయరు నాకు. అన్నం పెట్టకపోతే సాయిబాబా వాళ్ళు వస్తారు. బబ్లు భాయ్ ఏమున్నా నాకు ఫోన్ చేయరు, నా నంబర్ తీసుకో. బబ్బు అంది నంబర్ తీసు. అరే బబ్బు డ్యూక్ నరేష్ కూడా నంబర్ వస్తారు. అన్న వాళ్ళకి ఇంట్లో ఫోన్ చేస్తారు అన్నాడు రైట్ అన్న లోకల్ అన్న. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మై లైఫ్. కమింగ్ మై లైఫ్ అంటే మనోడు అరే ఇదేం లైఫ్ మా రైట్ అన్న బాయ్. లవ్ యూ సో మచ్ అన్న అందరికి లవ్ యూ సో మచ్. ఒక మాట అయితే బయటికి వెళ్ళింది అనుకో, వస్తుంది అనుకో అది చూడ అది తెలుసు దుర్గమ్మ అమ్మ దయ నన్ను అమ్మ దుర్గమ్మ నన్ను చూసి జిలాంచుకునేటోళ్ళని జర సల్ల మా దుర్గమ్మ మలక్బేట్ డిమార్ట్ డిమార్ట్ అన్నం అనేది మలక్పేట్ డిమార్ట్ అంట. మంచిగా ఉంది మాట. అది ట్యూషన్ దుర్గమ్మ మా దుర్గమ్మ నన్ను చూసి జిలాంచుకునేటోళ్ళని జర సల్ల కూడా. ఎందుకంటే జిలాంచుకునేటోళ్ళు లేకపోతే పైకి ఎగ్గలేరంట కదమ్మా. జిల్నే వాళ్ళే పోతే జలానా మేరా కామే హర్ ఏక్ బస్ में पूछो डांसर सिद्धू मेरा नाम है తెలుసా. మా వచ్చేసి టీమ్ సీజర్ మమ్మీ 46 మన టెన్షన్ జర స్టార్ట్ కానీ ఇప్పుడు మజా రా డాన్స్ ఆడితే. ఇప్పుడు జర మళ్ళీ ఒకసారి పార్ట్ 2 లోపల వేసేసాం. మా మాతారాని నేను చూస్తుంటే లిటరలీ చెప్తున్నా కదా, బూజ్ బంప్స్ అనేటివి ఇట్లా వస్తున్నాయి పైకి. అంటే అంత మంచిగా మాటలలో చెప్పలేం భయ్. ఎందుకంటే చూస్తే అర్థమవుతుంది, చూస్తే ఆ వైబ్ చూస్తేనే వస్తుంది. ఎట్లా అంటే 2 కళ్ళు సరిపోతాయో తెలుసా, అంత మంచిగా ఉంది మా అమ్మవారు. అన్ని అమ్మవార్లు బాగున్నాయి, అట్లా అని అంటలేను. అంటే మనం దగ్గరుండి చేయించి మనకి డిజైన్ కావాలి అని చెప్పి మనం అడుగుతాం కదా, మనం అనుకున్న డిజైన్ ఎగ్జాక్ట్లీ వస్తే ఎట్లా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఆ ఫీల్ మనకి ఇక్కడ ఉంది, మీకు చూపిస్తా చూడండి. చూసిరా నటరాజ స్వామి పైన ఉన్నాడు, మన మాతారాణి ఏమో కింద కూర్చొని ఉంటుంది, దాని పక్కన సింహం. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ మాదా. గణేష్ అన్న మస్తు మంచోడు అన్నానం వినానం చెప్పిస్తాడు అన్నదా పిల్లలకి. సరే చెప్పానా మన గురించి మాట్లాడనా అన్న వాళ్ళ వీడియోలు నేను రెగ్యులర్గా చూస్తుంటా. అన్న చేసే కామెడీ కూడా నాకు చాలా నచ్చుతుంది. రాగానే నువ్వు ఒక డోలి కొట్టిన చూసినావా, జబర్దస్త్ ఉంటుంది. ఎట్లా చెప్పాలన్నా, మన సంక్రాంతి పూట మబ్బులో 4 గంటలకు వస్తాడు గంగత్రుడు అట్టా సేమ్. ఈ నిమ్మ తోట వనంలో పాట ఎందుకు వచ్చిందా? ఈ నిమ్మతోట వనములన అంటే చెప్పి మా దోజానికి డాన్సర్ అని చింటూ అని వాళ్ళ అన్నకి ఒక నిమ్మతోట వనములన అని చెప్పేసి ఒక పంట ఉండే. నిమ్మతోట వనములన అంటే ఇక నిమ్మకాయలు పెరుగుతుంటే నిమ్మతోట వనములన అని ఏదేదో రాను బొంబాయికి రాను ఇట్లా ఏదో కూడా. గణేష్ భాయ్కి రావస్తుంది ఒక మాట. గణేష్ భాయ్ ఎందుకు వచ్చింది అసలు? గణేష్ భాయ్ ఎందుకు వచ్చిందంటే నిమ్మతోట వనములన అని చెప్పేసి ఈయననే పంట పండిస్తే పోలీసులు పట్టుకుని మొత్తం అన్న నీ గురించి చెప్పానా జరా. నిమ్మ తోట వనంలో ఎందుకు వచ్చిందా అన్న? కాదన్నా ఇప్పుడు నీ పనులు ఎందుకన్నా కటింగ్ పేరుతో జరిపేసిరు అన్న? నీవి నాకు అర్థం చిన్నప్పటి నుంచి అట్నే ఉన్నాయి. చిన్నప్పటికెళ్ళి అట్నే ఉన్నాయి. స్పీడ్ బ్రేకర్ మీద పడ్డట్టు అప్పుడప్పుడు నిమ్మతోట వనములో అంతే. ఇంతసేపు చింటూ అని కొడతాను, మజాక్ చేసాను, ప్రాంక్ చేసాను. నేను రియల్ అనుకున్నా. నేను దాని తర్వాత తెలిసిందే ప్రాంక్ అని చెప్పి. మనం కొట్టాడు అన్న కొట్టేంతసేపు అట్లనే అన్న బ్యాగ్ చింపేస్తా అంటున్నావు తెలుసా నువ్వు ఇంతసేపు. గట్టిగా ఉంటాడు అన్న, గట్టిగా ఉంటాడు గట్టిగా ఉంటాడు. రాగి
సలవా తాగుతాడు డైలీ, అందుకే తెల్లగా ఉన్నాడు చూడు. నిమ్మ తోట వనంలో ఎందుకు వచ్చింది? నిమ్మ తోట వనములో ఎందుకంటే అన్న నిమ్మకాయలు పండిస్తుంటే పోలీసులు బాగా కొట్టిరు అన్నది. నిమ్మ తోట వనంలో నిమ్మ తోట వనం బొంబాయికి రానని ఎందుకు అన్నదా అట్లా? అయితే రాను అంటే బొంబాయి ఆమె టికెట్ క్యాన్సిల్ చేసినందుకు బొంబాయికి రాను అన్నది అంతే. ఎందుకు పోయింది మళ్ళా? బొంబాయికి రాను అంటే మళ్ళీ టికెట్ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పేసి కండక్టర్ ఎలగొట్టేసింది కాబట్టి రాను బొంబాయికి రాను అని మళ్ళీ పాట పాడి. ఆ మేడలు ఎందుకున్నాయి అంటే గోడలు ఉన్నాయి కాబట్టి మేడలు ఉన్నాయి. చలో పోయేటప్పుడు టైం పాస్ చేద్దాం. మా పబ్లు వాడు ఇన్ని రోజులు అదే అన్నాం కదా. ఎంతమంది మనం వస్తే అలజడి అరుపులకే అరిటాకులు. గణేష్ భాయ్ గణేష్ ఒక అరిటాక్ తీసుకొని అన్నం తినిపోయినా. సారీ గణేష్ భాయ్, నువ్వు తప్పుగా అనుకోకు, ఇన్సల్ట్ చేస్తలేము, జస్ట్ టైం పాస్. కెమెరా ఆన్ అవుతుందా? నువ్వు ఆన్ కాదు, లేకపోతే కానీ మంచోడు గణేష్ భాయ్. గణేష్ భాయ్ మంచివాడు. గణేష్ భాయ్ వచ్చేసరికి మా చెందిస్తా అన్నాడు గణేషన్కి. ఏమంటావు సార్? రానా పక్కా రా. మాతో నవరాత్రులకు 9 days అక్కడనే ఉండాలి. బ్లాగ్స్ ఈసారి అలాగే ఉంది మన సెట్టింగ్ మొత్తం. ఈసారి అలాగనే ఉంది సెట్టింగ్. చలో జర్ర సేపు అయినాక ఒక 5-10 minutes అయినాక మన మాత బయటికి ఎట్లా వస్తుందో అన్నీ చూపిస్తాం మీకు. వచ్చినాం ఇవో రాత్రి అయితే దొమ్మలు కరుస్తుందని చెప్పి ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నా. ఇక ఏం చేయాలి అర్థమైతే ఇక మొత్తం అయితే టోటల్ అయితే ఇక్కడ వీడియో చూపించి మొత్తం ఎండ్ చేయాలనుకుంటున్నా. మా మొత్తం పెద్ద ఆగమనం అయిపోతుంది. మా మాత అయితే మళ్ళా మా డాడాబాయికి గొల్లం గిల్లం మార్నింగ్ వచ్చినాం. ఇగో మా మాతనైతే రివీల్ చేయబోతున్నాం. నవ్వులనైతే పూజ చేస్తుంది. చూడు ఇదే మా మాత. రైట్ చూపిరా. మొత్తం అన్ననే మాకు మొత్తం అయితే ఇప్పటికైతే ఇక మా మాతనైతే తీసుకొని తీస్తున్నాం. పూజ స్టార్ట్ కాగానే ఎక్కిచ్చుడే. ఇక అసలు ఇంత యూనిక్ ఉంది చూసినారా? दुर्गा भवानी की जय, जय बोलो दुर्गा माता की जय, जय बोलो शेरावाली माता की जय, जय बोलो दुर्गा भवानी माता की जय. సో గాయస్ ఇప్పుడైతే ఫుల్ అందరం టైర్డ్ అయిపోయినాం. ఇప్పుడు రామ్నగర్కి తీసుకొని పోవాలి. ఇప్పుడు ఇంకా పెద్ద టాస్క్ ఉంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. ఇక మన లైటింగ్ నవరాత్రి అనేది స్టార్ట్ అవుతూనే ఉంటుంది. మా వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి ఇప్పటికెళ్ళి. అస్సలు లేటు ఇదైతే మాట. సబ్స్క్రైబ్. లవ్ యూ. బాయ్.